మా ఒక నామినేషన్ ప్రక్రియ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ప్రజానికి వేలాదిగా తరలివచ్చి రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తూర్పు నియోజకవర్గంలో మద్దతు తెలుపుతున్నామని చెప్పని ఈరోజు వేలాదిగా ప్రజలు కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు అందరూ గారు ఎంతో ఉత్సాహంగా, అంటే ఇది ఒక విజయ యాత్రలాగా ప్రతి ఒక్కరి గారు పాల్గొని మీకు మద్దతు ఇస్తాం. 10 సంవత్సరాల ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ ఒక పీడ ఈ నియోజకవర్గంలో వదలబోతాన్ని మేమందరం గారా నీకు మద్దతు ఇస్తామని చెప్పని ఈరోజు ప్రజానికి అందరి గారు ఎంతో ఉత్సాహంగా వచ్చారు. ఈ యొక్క ర్యాలీ ద్వారా, మా నామినేషన్ ర్యాలీ ద్వారానే రేపు జరగబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఎటువంటి సందేహం లేదు. చూసుకోండి, జర్నలిస్టులు లేకపోతే మీడియా వాళ్ళు ఒక్కసారి చూసుకోండి. రామలింగేశ్వర నగర్ దగ్గర నుంచి డీసీఎం హోటల్ దాకా ఎంతైనా ఖాళీ ఉందో ఒకసారి చూసుకోండి. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి యువకులు బైక్ ర్యాలీతో, మహిళల ఒక ఆశీర్వాదంతో, ఈరోజు పెద్దవాళ్ళ ఒక దీవెనలతో ఈరోజు కృష్ణలంక దాకా ఎంతో ఉత్సాహంగా ప్రజానికం స్వచ్ఛందంగా బయటికి వచ్చి మా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు 674 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు మద్దతు ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 950 కోట్లకు పైన సంక్షేమ కార్యక్రమాలు మాకు అన్నీ కాబట్టి మీకు మద్దతు ఇస్తాం. మా నియోజకవర్గం, మా నగరం ఒక చిరకాల కోరిక, రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టి మా ఇబ్బందులు, మా కష్టాలు తీర్చారు కాబట్టి మీకు మద్దతు ఇస్తున్నామని చెప్పని ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చాం. మొన్న తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఎలా జరిగింది? ఒక శవయాత్రలా జరిగింది. నీరసంగా, చప్పగా, వెళ్దామా వద్దా, ఇంకో 4 అడుగులు వేస్తే అయిపోతుంది అనే విధంగా జరిగింది. కానీ ఈరోజు మాది యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు గారు బయటికి వచ్చి ఉత్సాహంగా జై జగన్, తూర్పు నియోజకవర్గం మాదే మనదే అని చెప్పని ఒక నినాదం, ఎటువంటి సందేహం లేదు. రాబోయే 20 రోజులు గారా ఇదే ఉత్సాహంతో మా ఎన్నికల ఒక ప్రచారం కానివ్వండి, మా నాయకులు, మా కార్యకర్తలు, మా బూత్ కమిటీ గారు అందరూ గారు సిద్ధమై మే 13వ తారీఖున తూర్పు నియోజక ప్రజానికంగా మేము కోరుకునేది ఒకటే, ఈరోజు మీ బిడ్డగా, మీ సొంత మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా దాదాపుగా ఈ యొక్క 4.5 సంవత్సరం కాలంలో 4 సార్లు ప్రతి గర్భగారు ఎక్కాం. మేము మీ కుటుంబ సభ్యుల్లో ఒక భాగంగా మారాం. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతిసారి కూడా మేము అండగా ఉన్నాం. అర్ధరాత్రి పూట ఫకీర్గూడెంలో ఫైర్ యాక్సిడెంట్ అవుతే కొండ ప్రాంతంలో ఇబ్బంది వస్తే ఎంత వర్షమైనా, ఎంత ఇదైనా వెళ్తాం జరిగింది. కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో వరద వచ్చి మునిగితే అయినా మీ కుటుంబ సభ్యుడిగా ఏ రోజు గారు ఇంట్లో కూర్చోవాలి. కరోనా వచ్చిన స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఇంట్లో కూర్చుంటే, కానీ మేము ప్రజలకు అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు తోడుగా ఉండాలని చెప్పని కరోనా కష్టకాలమైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేమందరం గారా ప్రజానికానికి, తూర్పు నియోజక ప్రజానికానికి అండగా ఉంటుంది. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, లవ్. ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే,
మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.